హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పన్నీర్ పరాటా అండి. అందుకోసం గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి లేదా నూనె వేసేసుకొని వాటర్‌తో నార్మల్ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని పక్కనుంచేసుకోవాలి. ఇలా పన్నీర్ తురుముకొని అందులో ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ ఫిల్లింగ్‌ని పక్కనుంచేసుకోవాలండి. తర్వాత చిన్న చపాతీ ముద్ద తీసేసుకొని ఇలా కొద్దిగా చిన్నగా రోల్ చేసేసుకొని అందులో మధ్యలో పన్నీర్ ఫిల్లింగ్ పెట్టేసుకొని తర్వాత అది క్లోజ్ చేసేసుకొని మనం నార్మల్ చపాతీ ఎలా రాక్కుంటామో సేమ్ అలాగే పొడిపిండి హెల్ప్‌తో నార్మల్ చపాతీలాగా రోల్ చేసేసుకోవాలండి. ఇలా నార్మల్ చపాతీలాగా పొడిపిండి బాగా వేసుకుంటూ రోల్ చేసేసుకోవాలి. కొంచెం స్టిక్ అవుతూ ఉంటుంది ఆ పన్నీర్ ఫిల్లింగ్. కాబట్టి పొడిపిండి కొంచెం ఎక్కువనే వేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి. నార్మల్ చపాతీలాగా రోల్ చేసేసుకున్న తర్వాత పెనం వేడి చేసుకోవాలండి. చపాతీ కాల్చుకోవడానికి, పరాటా కాల్చుకోవడానికి పెనం వేడెక్కిన తర్వాత ఈ పరాటా రెడీ అయిపోతే నార్మల్ చపాతీ మనం ఎలా కాల్చుకుంటామో సేమ్ ఈ పరాటా కూడా అలాగే పెనం పైన వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. నెయ్యి లేదా నూనె వేసేసుకొని కాల్చుకుంటే అంతే అండి, పన్నీర్ పరాటా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా పన్నీర్ పరాటా. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.